సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ వరకట్న వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ కొన్నిసార్లు భార్యకి ఇష్టం లేకను అత్తగారి కుటుంబం వద్దను కేవలం ఆ ఆరోపణలతోనే తప్పుడు కేసులు పెట్టి భర్తలను వేధించే ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి ఓ ఉదాహరణే కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రావణ్ కుమార్ ఆత్మహత్య. వరకట్న వేధింపుల పేరిట తప్పుడు కేసు పెట్టి తనను వేధిస్తున్నారంటూ శ్రావణ్ ఏకంగా తాను సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో పోలీసుల అత్యుత్సాహం కూడా ఉందనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన శ్రావణ్ కుమార్ రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 4 రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రావణ్ తన బలవన్మర్మానికి ముందే ఒక వీడియో చేసి విడుదల చేయక ఆ సెల్ఫీ సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అయింది. నువ్వు నన్ను మాట్లాడియలే, నువ్వు స్టేషన్ నన్ను మాట్లాడియకుండా నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తావు? వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో ఖచ్చితంగా అందరూ మొత్తం వినాలే. నువ్వు కూడా ఒక ఆడామే కదా, నువ్వు నిజాయితీగల ఆఫీసర్ అయితే రిజైన్ చేసి కూర్చో. నా మీద ఆ రోజు 17 తారీఖు రోజు మ్యూచువల్ డైవర్స్ అన్నది, మే 17 తారీఖు రోజు మ్యూచువల్ డైవర్స్ అన్నది నీవు పెట్టినా, నువ్వు బలవంతంగా నువ్వు సాక్ష్యం పెట్టి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నువ్వు నన్ను సంతకం పెట్టియలేను. నువ్వు నిజాయితీ గల ఆఫీసర్వా? నువ్వు నిజాయితీ గల పోలీస్ అయితే, నువ్వు నిజాయితీ నీకు ఉంటే వాళ్ళను ఇప్పుడు రిమాండ్ అయ్యి, ఇప్పుడు నేను చనిపోకపోతే అడుగు. ఇప్పుడు నా సావుకు కూడా కారణం నిజాయితీ గల సిఐ శ్రీలత గారు, నా భార్య నీలిమ గారు, వాళ్ళ అమ్మ మెయిన్ వాళ్ళ అమ్మ వినోద గారు, ఆ ప్రవీణ్, వాళ్ళ అన్న నవీన్, వాడోడు బీజేపీ లీడరు ప్రసన్న కుమార్ అంటాడు. వీళ్ళందరితో కలిసి నువ్వు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నావు. నువ్వు పక్కా లంచం తీసుకొని నువ్వు నన్ను ఒక్క సైడ్ మాట్లాడవు. నువ్వు లంచం తీసుకొని నన్ను గిట్లా ఎత్తున్నావు. నా సావు కూడా నువ్వు కూడా మెయిన్ కారణం. నేను చచ్చిపోతున్నా. ఇప్పుడు నా ముఖం కనబడతలేదు కావచ్చు, నా ఆడియో రికార్డ్ అవుతుంటది. ఇక చూడు, నేను ఇట్లా ఎలా చచ్చిపోతే చూడు, నా బిడ్డను కూడా చూడనీయలే నువ్వు. నా బిడ్డను కూడా చూడనీయలే సిఐ గారు. నేను గారు అని మాట్లాడుతున్నా. నువ్వు ఫోన్లల్లా నా తరపున ఫోన్లో చేసిన వాళ్ళ దగ్గర నువ్వేం మాట్లాడినావు? వాడు వీడు అని మాట్లాడినావు, గలీజు మాటలు మాట్లాడినావు. నువ్వు మాట్లాడే అధికారం నీకు ఎక్కడుంది?